హలో అందరికీ. సో, ఈరోజైతే నేను రవ్వ లడ్డు అయితే చేస్తున్నాననమాట. యాక్చువల్లీ నాకు రవ్వ లడ్డు అనేది రాదనమాట. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అమ్మనే ఆల్మోస్ట్ చేసి పంపిస్తా ఉంటారు. కానీ ఈరోజు అట్లా కాదు. ఎట్లాగైనా నేర్చుకోవాలనేసి అయితే డిసైడ్ అయిపోయాననమాట. ఇంకా మా ఆయనకు గాని రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టమైన స్వీట్ అనమాట ఆయనకి. సో, ఆయన కోసం అయితే ఈరోజు చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలేజ్ స్టార్ట్ అయిన వల్ల నేనేం చేయలేకపోయాను. కానీ ఈరోజు చేస్తున్నాననమాట. ఫస్ట్‌గా ఒక ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యేసుకున్నాను. తర్వాత 200 గ్రామ్స్ ఆఫ్ బొంబాయి రవ్వ ఏస్తున్నాను. ఏసుకొని దాంట్లో ఒక చిన్న కప్ అంతా ఎండు కొబ్బరి అంతా ఏసుకొని బాగా ఫ్రై చేశాననమాట. మంచి స్మెల్ వచ్చేలాగా. తర్వాత పక్కనైతే ఒక 200 గ్రామ్స్ షుగర్‌ని పాకం చేశాననమాట. ఒక సన్న తీగొచ్చేంత. అది చేసేసి మళ్ళీ దాన్ని ఇట్లా రవ్వలో కలిపేసుకున్నాననమాట. కలిపేసుకొని బాగా కలిపినాక కొంచెం గోరువెచ్చగుండేటప్పుడు మనం చేతికి నెయ్యి తగిలించుకొని బాగా ఇలా చుట్టుకోవాలనమాట గట్టిగా. సో, ఒకవేళ మనకి చుట్టుకోవడానికి రాకపోతే కాంచి చల్లారిన పాలేసి చుట్టుకోవచ్చనమాట. అది మనకి 1 వీక్ దాకా బాగే ఉంటదండి. పాడైపోదనమాట. సో, ఈరోజైతే ఇట్లా చేశాను. టేస్ట్ ఎలాగుందో అనేసి ట్రై చేస్తున్నాననమాట. నాకైతే బా నచ్చింది. సో, మా ఆయన నచ్చినాకైతే ఇయ్యాలనమాట. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.